అంగడి బర్రె నమ్మి బైక్ తెస్తా. నేను నా పిల్ల ఖుషి. ఏయ్ నీ అమ్మ నమ్మేస్తున్నా. రోజు నీకు హాఫ్ లీటర్ పాలు తెచ్చిపోతా పట్టు. బాధపడకి అదేదా నీ కథ అయిపోయింది. నీ విద్య బరాబర్ సరదరా అరే నువ్వు. కదులు కొడుకులు వస్తున్నారు. ఈ అమ్మాయి కొడుకులు వస్తే మళ్ళీ వాళ్ళు ఇంటికి పోయి చెప్తారు. ఈ కొడుకులు రావేదా ఇక్కడ రా, తర్వాత ఏం పంతలో బరే గినగడేసినావు అన్నా దవాఖానకు పోతాం సార్. సదాయిస్తే మనోళ్ళే కిషన్ గారు కిసాన కొల్లూరు ఉంది. ఇక్కడ నుంచి తీసుకుపోతానే. అరే ఇక లేదే కొల్లూరు ఉన్నది. మనకింత మనం అక్కడ ఉందా మనకి పోండి పోండి, మీ పని చూసుకోపోండి. ఓకే నన్ను సదాయిస్తున్నా. కొడుకులు మళ్ళీ ఊర్లో పోయి చెప్తారు దావే దాని అమ్మ ఇంకేంత సార్ సతాయిస్తారు. అరే అరే దాని అమ్మ ఇంకెంత సతాయిస్తాం. దగ్గర సర్దారా విద్య. కొట్టి కొట్టి ఏం చేస్తున్నావు ఇట్లా? బా ఏంది సంతోషంగా ఉన్నది? నేను బండి తెచ్చిన. అవునా బండి? ఏ పైసలు ఎక్కడివి? బర్రెన వేసిన బరినామి ఎవరైనా బైక్ చేస్తారా? ఏమైతే తెస్తే మా బర్రెనగా. నేను పక్కడు బర్రె నమ్మినానే. మీ అమ్మ ఏమనలేదా? మా అమ్మ చూసుకున్న తర్వాత బరినాం తారు బాగా ఎవరైనా పాలిచ్చే బరిని. అరే మళ్ళీ ఏదో ఒకటి అమ్మితే ఏదో ఒకటి వస్తుంది. బరినామి బైక్ తెచ్చినట్టే ఎవడన్నా అవుతాడు. ఎవడన్నా అవుతాను. నేనైతే బర్రెనమ్మి బైక్ తెచ్చిన. నవ్వుతావు సిగ్గు కొట్టి బైక్ తీసుకొని డైరెక్ట్ గుడికి పోదాం. ఏ గుడికి? ఊర్లోనే ఉన్నది మైసమ్మ గుడి. గుడికాడుకో మంచి నిజంగానే మైసమ్మ గుడి కాడ మొక్కుకునే అన్ని బాగుంటది. ఇంకోటి నీ బైక్ కూడా అన్ని విధాలు బాగుంటది. కానీ నాకు ఒకటే భయం అవుతుంది. అయ్యా నువ్వు బర్రె నమ్మి బైక్ తెచ్చినావు అంటే నాకు బాగా బాధ అనిపిస్తుంది. ఎందుకు బాధ? మన కోసమే కదా కొనుక్కున్నది. మన కోసమే కానీ మీ అమ్మ ఏమంటదో ఏమన్నానని. గట్లాంటి పనులు చేయకుంటే ఏమైతుంది? అది ఇచ్చిపెట్టింగా అమ్మేసినా కొనుక్కున్నా గుడికి పోదాంపా. నువ్వు వాళ్ళు అన్నది కదా, వాళ్ళ మాట పట్టుకొని పోయి తెచ్చినావు కదా, బాగా మళ్ళీ కావాలి కదా మనం. వాళ్ళతో మాట ఎందుకు బావా? మంది మాట పట్టుకుని మనం పోతున్నట్ట మళ్ళీ వచ్చేటాల మన ఇల్లే ఆగమైందంట. మంది మాట పట్టుకుని మనం పోతున్నట్ట మళ్ళీ వచ్చేటాల మన ఇల్లే ఆగమైందంట. ఎట్లా చేస్తావా నువ్వు? అవును కానీ నాది ఇట్లా ఆలోచించి ఎన్ని రోజులు షాద్నగర్ బస్ పోతా, వేరే బండి అడుగుకుని పోతాం. మన పని మనకుంటే ఎప్పుడన్నా పోవచ్చు. మరి పైసలు ఎవరన్నా అప్పన్న చేసేది ఉండవు కానీ బరినమ్మ అప్పు తీరిస్తే మళ్ళీ ఎవడు తీరుస్తాడు? అవన్నీ ఎందుకు దా బండి చూద్దా. సరే గుడికి పోదాం అట్లే. బండి ఎట్లా? ఇదేంది పాత బైక్ తెచ్చినావు? పైసలు సరిపోలేవే. బర్రెని అమ్మితే పైసలు రాలేవు. అవునా? అందుకే పాత తీసుకున్నా, సెకండ్ హ్యాండ్ షాద్నగర్ తీసుకున్నా. సరేలే. కొత్తది అయితే 1,00,000. ఇదైతే 15,000కి వచ్చింది. బర్రె గన్ని వచ్చింది. నిజమా? నిజంలే బావ. అప్పు చేసి తీసుకునే కన్నా ఆ ఈఎంఐలు కట్టే కన్నా ఏదో బావా మన పెళ్లి అయినాక కొత్తది తీసుకున్నాం నేను. సరేనా? పెళ్లి తర్వాత తీసుకుందాం. పెళ్లికి దీని మీద చేసుకుందాం. సరే ఏదైతే ఉంది. మా బావ బైక్ తెచ్చిన ఆ కొడుకుల ముక్క మీద కొట్టినట్టు బావ వాళ్ళ ముందల తిప్పు. నువ్వే స్టార్ట్ చేయవా? మొత్తం తిప్పినావు, దీన్ని తిప్పి ఇట్లాను
ఇదా ఇదన్నా అట్లా బా పట్టుకో బావా నిజంగా మన పాత బండి అయినా కానీ మన బండి మనకి లెక్క నిజంగా ఎంత సంతోషం. ఎర్రగా బాగుంది, టైర్లు బాగున్నాయి, అన్ని బాగున్నాయి. బాగున్నాయి ఇంజనీర్లు బాగున్నదట. బాగుంది బా నిజంగా బాగుంది. బావా ఇంత మంచిదో. బాగా చెప్పులు ఇన్ని ఎడుసు. బావా గుడి తాళం ఉంది. అయ్యో అయ్యో మనం పొద్దుపోయినాక వచ్చినాం, మిట్ట మధ్యాహ్నం వచ్చినాం. అవునా? సరేదా ఇంకో పూజారి కన్నా గుళ్ళో ఉన్న దేవుడు ముఖ్యం మనకు. దేవుడికి దండం పెట్టుకొని పోదాం. ఇంత పసుపు కుంకుమ బండి మీద పోదాం. మైసమ్మ తల్లి, మేము మా బావ బైక్ కొనుక్కున్నాడు, మమ్మల్ని చల్లగా చూడు తల్లి. మా బైకు గాని మాకు గాని పోతుంటే వస్తుంటే ఏం కావద్దు. చల్లని చూపుల తల్లివి, మమ్మల్ని చల్లగా ఆదరించు, ఆశీర్వదించు తల్లి. మైసమ్మ తల్లి శతకోటి వందనాలు. బావా దా బొట్టు పెట్టుకుందిరా. సూపర్ బావా, నీకు నాకు కొంచెం చిన్న పెట్టు. మొక్కు కొంచెం పసుపు కుంకుమ వేద్దాము. నేనే ఇస్తా. పెట్టు. సరేనా? నేను ఇది ఆడ పెట్టేస్తా. నువ్వు బండి స్టార్ట్ చేయి. బావా నిజంగా దొంగ బండి మలుపు పోదాం. బావా షాద్నార్ ఎందుకు? బండి కొన్న సాధనంలో అట్లా టైం పాస్ తిరుగుతుందా? నిజమా? సరే బాబా, బండి అనేది తిరిగి మరి పైసలు ఉన్నాయి. అట్లా తిరిగేసి వద్దాం. సరే బావా, నాకు షాద్నార్ ఐస్ క్రీమ్ ఇప్పి. సరే. అక్కడ చెత్తగా ఉన్నది, మన తాను బండి లేదు అన్నాడుగా. సార్ నువ్వే వార్నింగ్. మళ్ళా రోజు ఒక అడుకుంటాడు కదా, అలవాటే కదా రానికి. రోజు ఒక నడుపుతున్నావు. అరే ఎందుకు కొడుతున్నావు పెంటమా? ఎందుకు కొడుతున్నావు? అరే అవులేగా దేవకుబ్బా, ఇది మా ఆయన కష్టార్జితం. మీ ఆయన కష్టార్జితం సొంతం కొనుక్కున్నాడు. నాకు నమ్మకం లేదు. బండి చూస్తే అర్థమైతే కొడుకున్నాడట. వల్ల ఏంటిది? అదేందో నీకు తెలియదా? తెలివని చేసుకున్నావా? ఇది కూడా చెప్పే, అది కూడా చెప్పే. ఇప్పుడే పడ్డది చెవు పగిలేటట్టు. ఇదేంటిది చెప్పు. తీగ దగ్గర కొడతా. అవునా? మేము ఊకుంటాం అప్పటిదాకా. ఏం చేస్తాం? ఎవరిది ఆడుకొచ్చుకున్న బండి పెట్టుకొని మళ్ళా ఎందుకు పెంటమ్మా మీరు? ఇంతకు ఎవరిదో బండి అడుకోవచ్చుడు. మొన్న ఆ రోజు ఎవరిదో సొంతం రా, సొంతం నీ పేరు మీద పెంటమ్మా అని తెచ్చుకున్నాను. ఎన్ని రోజులు అడగలేవారా మా బండి? అరే ఆ దగ్గర పైసలే గతి లేవు, బండి ఎడికెళ్ళి కొంటాడరా? అవులేగా మా
బర్రె నమ్మి తీసుకొచ్చుకున్నాడు. బర్రెలని తెచ్చిండంటారా ఆయన? ఇక్కడ ఏం పెంటములం తీసుకురాలేడు, పెంటములం తీసుకురాలేడు. పెంటమనం అరే ఇంద్రా. పెంటమ్మ అరే ఎందుకు ఇంద్రా. అమ్ముతాడు? అరే ఎవరు ఇంద్రా. నమ్ముతారా? నిన్ను నన్ను నమ్ముతాడు. నీ అక్క ఏంటా చెల్లెలు రే? నమ్ముతారా? నీ అక్క చెల్లెలు నమ్ముతారు. వాడు చెప్పు తీసుకొని కొడతా. అరే ఏమైంది? నువ్వు ఎందుకు పడుతున్నావు? ఒకటి వెనక్కి రా. నన్ను నువ్వు నమ్ముతారా? మా ఫ్రెండ్ నమ్ముతారా? నీకు సిగ్గు రాదా? పెద్ద గాడిద పెట్టినట్టు పెట్టినావు, పెద్ద గాడిద పెట్టినట్టు పెట్టినావు. ఒకటి రా. చెప్పు కానీ అరే ఏమైందిరా ఈ రోజు? తగాలతో మనకెందుకు, మన బండి మనకుంది. నా బర్రె నమ్ముకున్నా తెచ్చుకున్నా పో, నీకెందుకు? అరే పోరా నాయన, నువ్వు బర్రెలు నమ్ముకున్నావు, బర్రెలు గొర్రెలు అమ్ముకుంటే తీస్తాడు నా బర్రె నాకు బండి వచ్చే నీకెందుకు అక్కడ పో. దాంట్లో పెట్రోల్ వేసుకుని ఇప్పుడు గొర్రెలము ఏదైనా నమ్ముతా పోరా, నాది నేను. నువ్వు అన్నావు నువ్వు అన్నావు కదరా, నీకు బండి లేదు గిండి లేదు అన్నావు కదా, అందుకే తెచ్చుకున్నా పోరా. బావా ఈ చెత్త పార్కులతో మనం వద్దే వద్దు. ఇంకోసారి వాళ్ళతో కనిపించి నీ ముందుకు వెళ్తాడు.